అట్రాక్షన్ మోజులో పడితే నీ అసలు ట్రాక్ పక్కదారి పడుతుంది. పడుతుందా పట్టదా? నీ గోల్ పక్కదారి పడుతుందా పట్టదా? నీ లక్ష్యం పక్కదారి పడుతుందా పట్టదా? పడుతుందా పట్టదా? నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ చదువు మీద, నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ లక్ష్యం మీద. గురి ఎక్కడ ఉండాలి? నువ్వు ఏదైతే అనుకున్నావో దాని మీద గురి ఉండాలి. కానీ పక్క అమ్మాయి మీద ఉన్నదనుకో, పక్క అబ్బాయి మీద ఉన్నదనుకో, నీ లక్ష్యం తప్పుదారి పడుతుందా పట్టదా? పక్కదారి పడుతుందా పట్టదా? పడుతుందా పట్టదా? పడుతుందా పట్టదా? ఇక పక్కదారి పట్టడానికి పైసలు ఖర్చు పెట్టుకునేందుకు, ఇన్ని వేల ఫీజులు కట్టుకొని మీరు ఇక్కడ కూర్చునేందుకు, పక్కదారి పడుతుందని తెలిసిన తర్వాత ఫీజులు కట్టుకునేందుకు, పరీక్షలు రాసేందుకు. సార్ పట్టదు సార్, మేము ఖచ్చితంగా సక్సెస్ అంటే ఖర్చు పెట్టుకోవాలి. నేను ఎట్లా చెడిపోతున్నాను, పైసలు ఖర్చు పెట్టుకుని పెడతామంట నేను. అవునా కదా? నిజమే కదా? తల్లిదండ్రులు కష్టపడి చెమటాడిపి తీసుకొచ్చి ఫీజులు కట్టిన డబ్బును అంతా తీసుకెళ్ళి నువ్వు వృధా చేస్తా సరే, నేను అమ్మాయి మోజులో పడి అబ్బాయి మోజులో పడి అన్నప్పుడు ఈ కష్టపడి పరీక్ష రాసినందుకు ఇంత ఇబ్బందుల్లో ఉండి నువ్వు టీచర్లను తిట్టుకోవడము లేకపోతే వాళ్ళని తిట్టుకోవడము ఇవన్నీ చేసినందుకు చెప్పు. కాబట్టి లవ్ అనే మోజులో పడి మీరు లక్ష్యాన్ని దూరం అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. లవ్ అనే మోజులో పడి లక్ష్యాన్ని దూరం అవుతున్నారు. లక్ష్యం లేకుండా పని చేస్తే ఏఐఎం అంటే ఏఐఎం ఏమంటే ఏమంటే కొన్ని లవ్ అంటే లక్ష్యం అంటే లక్ష్యం అంటే చెప్పండి. గోల్ అంటే గోల్ అంటే గుర్తుకొచ్చింది. గోల్ అంటే నేను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని. నాకు గురువు ఉండేది జాన్ కున్నులని కేరళైనా. నేను దగ్గర ఫుట్బాల్ నేర్చుకునేటప్పుడు ఏమైందంటే నేను కొంచెం చిలిపి, ఇప్పుడంతా నేను బాగా ఇన్నోసెంట్లే కనబడతాను, బాగా చిలిపి నీకంటే బాగా గిచ్చికాయలు పెట్టుకుని వానికి ఇల్లటోళ్ళు. నిజమే, నా జీవితాంతం చిలిపిగానే ఉండేవాడిని. ఒక తాగుబోతు వచ్చి ఇక్కడ వచ్చి చెప్పిన అనుకో, నేను చెప్తున్నాను, ఒక తాగుబోతు పచ్చి తాగుబోతు వచ్చి బాబు తాగద్దే మంచిది కాదు, తాగుతే మంచిది కాదు అని చెప్పిండు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చెప్పండి? ఈడే పెద్ద తాగుబోతు మాకు బుద్ధి మాటలు చెప్తాను అనిపిస్తాడు లేదా? సహజంగా అంతేనా లేదా? ఈడు తాగుబోతు ఇప్పుడు కూడా తాగొచ్చి మాకు బుద్ధి మాటలు చెప్తాడు ఎలా అనుకుంటాం మనం. కానీ వాడు చెప్పిందే నిజం. నేను తాగి ఇంత చెడిపోయినా నాలాగా ఎవరు చెడిపోవద్దు, నాలాగా జీవితాలు పాడు చేసుకోవద్దు, కాబట్టి తాగొద్దు అని చెప్తాను. వాడు చెప్పింది నిజం. దెబ్బ తాగినోడికి కదా ఎంత నొప్పి వస్తుందని తెలిసేది, తాగినోడి కదా లివర్ ఎంత పాడైందో తెలిసేది, తాగినోడి కదా అని ఫ్యామిలీ ఎంత దూరమైందని తెలిసేది, తాగినోడి కదా అలా పిల్లలు ఎట్లా ఆగమైందని తెలిసేది. వాడు చెప్పిందే నిజం. మనం ఏమనుకుంటాం? మన ఆలోచన కదా, ఈ ఎదవ తాగిపోతుంది నాకు చెప్తాడు అనుకుంటాం. నిజం కదా? నిజం కదా? అనుభవంతో చెప్పిన విషయాలే గొప్పవి, అనుభవంతో చెప్పిన విషయాలే గొప్పవి. అందుకే నేను చెప్తున్నా, నేను కూడా చిలిపినే. చిన్నప్పుడు చిన్న వేషాలు ఇష్టం. నేను కూడా ఫుట్బాల్ ఆడేటప్పుడు ఏమైందంటే ఆడుతూ అటుకొట్ట ఇటుకొట్ట వెళ్తే పక్కకుండా వేరే సార్ ఆడిపోతామా, సాయంత్రం బయటికి వెళ్దామా, అవుటింగ్ వెళ్దామా, అటు చేద్దాం ఇటు చేద్దాం అన్న సార్ చూసేదా మా కోచ్, రాకేదార్ ఏదిరా ఏం ఆడుతున్నావు, సీరియస్గా ఆడు, ఆటలు ఆడుతున్నావు నువ్వు అన్నాడు. ఆటలు ఆడుతున్నావు అంటే నేనేం ఆడాలి మరి? ఆటలు ఆడకపోతే ఏమాడాలి? చెప్పండి. ఆటలు ఆడకపోతే నేనేం ఆడాలి? మీరు చెప్పండి. ఆటలు ఆడుతున్నావు నువ్వు అన్నాడు సార్, నేనేం ఆడాలి? ఎవరికి అర్థమవుతలేదా? అర్థమవుతలేదా? నువ్వు ఆటలు ఆడుతున్నావు అంటే నువ్వు ఆటలు అంటే ఫుట్బాల్ ఆటలో ఇంకో ఆట ఆడుతున్నావు విధవా, నువ్వు ఈ ఆట మీదనే ఫోకస్ చేయని అర్థం. ఒక విధవ చిన్న చిలిపి ఆటలు ఆడుతున్నావు, ఇంకా చిల్లర ఆటలు ఆడుతున్నావు, ఇది కాదు, ఆటల్లో ఆట ఆడకు, నువ్వు ఆడాల్సిన ఆట ఇదిరా ఫుట్బాల్ అని చెప్పిండు. ఫుట్బాల్ ఆడాలి, నేను ఇంకో ఆట ఆడతాను. అదే నేను చేసిన తప్ప. మన లక్ష్యం ఒకటి ఉన్నప్పుడు ఆ లక్ష్యం వైపు పనిచేయాలి తప్ప మనము బంగారం నీతి కోసం పనిచేయాలి. అక్కడ ఉన్న డైమండ్ ఉన్నది, అక్కడ మధ్యలో బంగారం జుంకీలు ఉన్నాయో, గాజు ఉన్నదో, చెవికి ఉన్నదో, అవి అంత చిన్నవి. ఇవి లెక్క చేయకుండా మనం డైమండ్ కోసం పోవాలి. ఈ మధ్యలో నీటి కోసం ఆగితే మన లక్ష్యాన్ని చేరుకోలేము. అయితే ఆటలు ఆడతాను నేనేమనుకున్నా, సార్కి ఏం తెలియదు ఆట ఆడకపోతే అని తిట్టుకున్నాను. చిన్నప్పుడు నేను కూడా మీలానే తిట్టుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఆటలు ఆడకపోవడం ఏంటనేది. తర్వాత అర్థమైంది. ఓకే, నేనేం చేయాలి? నా గోల్ ఉన్నది. ఫుట్బాల్ ఆటలు ఏం చేయాలి? గోల్ పోస్ట్ ఉంటుంది. మన ఫుట్బాల్ను తన్నుకుంటా తప్పించుకుంటూ పోయి ఆ గోల్ పోస్ట్లో కొడితే మనకు పాయింట్ వస్తుంది. అవునా కదా? కానీ ఆ గోల్ను ఫుట్బాల్ ఆ గోల్లో కొట్టాలంటే మంచిగా మనకి ఇట్లా గీతరా తెల్లగా కొట్టాలి, జరుగుతారు ఇట్లా. నేను ట్రాఫిక్ క్లియర్ చేసిన అంటారా,
ఏం చేస్తారు చెప్పండి. ఆపోజిట్ టీము ఎంతమంది ఉన్నారో అంతమందికి అవరోధం కలిగిస్తూనే ఉంటారు. ఎంతమంది ఉన్నారో అంతమంది అడ్డం వచ్చేసి నీ కాళ్ళ కడున్న బాల్ తీసుకెళ్ళి నువ్వు తీరా ఆడి తీసుకుపోయే వరకు అక్కడ తప్పించుకొని మళ్ళీ ఇంటికి ఉంచుకోపోతాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు అవరోధాలు అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటా వెళ్ళి కిక్కు కొడితే అది గోల్ పోస్ట్లో పడితే నువ్వు సక్సెస్ అయినది. అవరోధాలు అంటే ఏంటి? మీరు చదువుతున్న టైంలో కష్టాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నిటిని తప్పించుకుంటా నీ ఫుట్బాల్ను గోల్ పోస్ట్లో కొట్టినప్పుడే నువ్వు మంచి BSc నర్సింగ్ స్టూడెంట్ అవుతావు. ఏం పెట్టుకోవాలి నేను చెప్తాను చూడండి. ఒక ఫుట్బాల్ ఆడే పిల్లాడికి ఏం ఉండాలి? ఫస్ట్ గోల్ ఎక్కడుందో తెలియాలి, గోల్ పోస్ట్ ఎక్కడుందో తెలియాలి, తర్వాత బాల్ ఎక్కడున్నదో తెలియాలి, గోల్ ఎక్కడున్నదో తెలియాలి, బాల్ ఎక్కడున్నదో తెలియాలి, నీ కాలు ఎక్కడున్నదో కూడా తెలియాలి. గోలు, బాలు, కాలు లైన్ చేసి కిక్కు కొడితే ఎవరిని దొరకకుండా పోయి గోల్ పోస్ట్లో పడాలి. అర్థమైనా దీని మీనింగ్? గోలు, బాలు, కాలు లైన్ గీసి కొడితే నీ ఏం నువ్వు రీచ్ అవుతావు. లైన్ గీసి కిక్కు కొడితే ఏం రీచ్ అవుతావు. కానీ ఆటలు ఆటాడితే నువ్వు రీచ్ కావు, నీ గోల్ నువ్వు రీచ్ కావు. ఏం పెట్టుకొని పని చేయండి. ఏం పెట్టుకొని పని చేయండి. ఏం పెట్టుకొని పని చేసిన వాడు ఏం కోసం పనిచేస్తాడు? ఏమీ లేనివాడు పని చేస్తే ఏమున్న దగ్గర పని చేస్తాడు. ఇదేంటి సార్ అర్థం కాదా? అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? ఏం పెట్టుకొని పని చేస్తే, ఏమంటే లక్ష్యాన్ని పెట్టుకొని ఏం పెట్టుకొని పని చేస్తే వాడు ఏం రీచ్ అవుతాడు, వాడు సక్సెస్ అవుతాడు. ఏం లేనివాడు పని చేస్తా ఏమున్న దగ్గర వీడు పని చేస్తాడు. ఏమంటే ఏమి లేనివాడు అంటే ఏమీ లేనోడు నేనే మనకి లక్ష్యం తెలియదు, గోల్ తెలియదు, ఏం తెలియదు, ఏమీ లేనోడు పని చేస్తే ఈ ఏమున్నో దగ్గర కూలిగా నాలిగా గుమస్తగా వెళ్ళి పని చేస్తాడు. మీరు గుమస్తల వాళ్ళని ఉంది, ఎవరికన్నా అటెండర్ వాళ్ళని ఉందా, హాస్పిటల్లో కంప్యూటర్ వాళ్ళని ఉందా? ఏం పెట్టుకొని పని చేస్తారా? గొప్ప వాళ్ళు బయట దేశాలకు వెళ్ళాలి. మీరు BSc నర్సింగ్ స్టూడెంటే కానీ పెద్ద డాక్టర్ కంటే కూడా సూపర్ అయ్యారని పేరు తెచ్చుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. అట్లా చదవాలి, చదువుతూ అట్లనే చదవాలి, లేకపోతే మానేయాలి. ఎందుకంటే తల్లిదండ్రుల శ్రమను వృధా చేయాలి. తల్లిదండ్రుల శ్రమను, చెమటలు, రక్త చుక్కలను మీరు వేస్ట్ చేయొద్దు. అర్థమైందా? చదివితే మంచిగా చదవండి, లేకపోతే లేదు. ఈ పెట్టిన ఖర్చుతో నన్ను టీలో పెట్టుకుంటావు కదా, దీనికి కట్టిన ఫీజులతో కనీసం పాంటీలో పెట్టుకుని బతుకుతుందా? ఇటు పాంటీలో పెట్టుకోకపోతే పైసలు పెడతాను, నువ్వు మంచిగా చదవకపోతే నీకు ఏం రాకపోయా. ఈ టైం అంతా వేస్టే కదా, 5 సంవత్సరాలు వేస్ట్, 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు వేస్టే కదా. డబ్బు బాయ్, టైం బాయ్, ఫెయిల్ అయితే పరువు బాయ్. నువ్వు పెళ్లి చేసుకున్న పిల్ల దొరకదా, నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లగాడు దొరకడా, ఏం లాభం? తల్లిదండ్రుల పైసలు పెడతాం, శ్రమ పెడతాం. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మీరు చదువుతున్నామంటే సీరియస్గా చదవండి. ఆటలో ఆట ఆడినట్టు కాదు. చదువుతున్నామంటే చదవండి, లేకపోతే నటించకండి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. అర్థమైందా? బోర్ కొడుతుందా? లవ్ కాదు ముఖ్యం, యువతకు లక్ష్యం అంటూ ఉండాలిర నిత్యం. లవ్ కాదు ముఖ్యం, యువతకు లక్ష్యం అంటూ ఉండాలిర నిత్యం. యుక్త వయసులున్నప్పుడే యువకులు సాధించాలిర ఉన్నత లక్ష్యం. జీవితం అంటే లవ్ అనుకోగురా, జీవితం అంటే లవ్ అనుకోగురా, నిందల పాలై చచ్చిపోగురా. లవ్ కాదు ముఖ్యం, యువతకు లక్ష్యం అంటూ ఉండాలిర నిత్యం. లవ్ కాదు ముఖ్యం, యువతకు లక్ష్యం అంటూ ఉండాలిర నిత్యం. కష్టపడ్డ మీ తల్లిదండ్రులకు కలల పంటవని నీవని మరువకు. గొప్పగా మిమ్ముల చదివించాలని తిప్పలు ఎన్నో పడుతున్నరురా. కన్నవారికి ఉన్న ఊరికి పేరు తెస్తారని కలలు కన్నరు. లవ్ కాదు ముఖ్యం, యువతకు లక్ష్యం అంటూ ఉండాలిర నిత్యం. లవ్ కాదు ముఖ్యం, యువతకు లక్ష్యం అంటూ ఉండాలిర నిత్యం. అర్థమైందా పాట? అర్థమైందా? ఎవరికి పేరు వస్తుంది? నువ్వు గొప్పడు అయితే, నువ్వు గొప్ప పిల్లవైతే నీ ఊరుకు, నీ కన్నవారికి, నువ్వు ఉన్న ఊరికి, నీ జిల్లాకు పేరు వస్తుంది. ఆ పేరే కదా
ఆ పేరే కదా తల్లిదండ్రులు సంబరపడేది. తల్లిదండ్రులు సంబరపడేది, వీడు నా కొడుకు బాహుబలి సింబల్ ఉంది, వీడు నా కొడుకు ఏదో అంటాడు కదా. ఈ చేయి తొట్టున్నాడు ఎప్పుడు నాకు సినిమా నాలెడ్జ్ లేదు, నిజం చెప్తున్నాను. సినిమా చూస్తానా ఆల్రెడీ సినిమా చూస్తానా, నేను సినిమా చూసి అలవాట్లేదు నాకు. ఓకే సొంత ఓకే అట్లా అని చెప్పేసి అదేం లేదు. ఓకే నాకు సినిమా చూసి అలవాట్లేదు. బాహుబలిలా ఎవడంటే నా కొడుకే అని రాక్షసుని చంపిండు కాబట్టి నేను రాజునైతే అనుకుంటాడు. కానీ 100 మంది రాక్షసులను చంపినోడు రాజు కాలేదు, కానీ ఇద్దరి ప్రాణాలు కాపాడినోడు రాజు అయింది. అవునా కదా? చంపుకుంటూ పోతే సైన్యాధికారి అవుతాడు తప్ప రాజు కాడు. 100 మంది చంపినోడు గొప్పడు కాదు, ఒక్క ప్రాణాన్ని కాపాడినోడు గొప్పడు అవుతాడు. మీరు ప్రాణాలు కాపాడే వాళ్ళు కావాలి తప్ప ప్రాణాలు తీసే వాళ్ళు కావాలి. అర్థమైందా? మీ వృత్తి అట్లాంటిది. నేను చెప్పేది ఏంటంటే మీ వృత్తి అంతా గొప్పది. కనిపించని దేవుడు ఎక్కడున్నాడు కానీ కనబడే దేవుడు డాక్టర్లు అంటారు. దేవుడు లెక్క మా ప్రాణాన్ని కాపాడినావు సార్ అంటారు. సినిమాలో చూస్తాం మనం, బట్ టైంకి దేవుడు లెక్క కాపాడినావు సార్. నిజంగానే దేవుడు, నిజంగానే మీరు దేవుళ్ళు. ఇది మీరు తెలుసుకుంటే మీ వృత్తిని మీరు గౌరవిస్తారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టే వృత్తిలో మీరున్నారు. మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రాణం పుట్టుకొని పోతుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ప్రాణం పుట్టుకొని పోతుంది. పోదా? ఓడి చేయాల్సిన ఓడి చేస్తే పుట్టుకొని పోతుంది. కుట్లేసే కాడ చిన్నపై పెద్దపై కలిపేసి అనుకో, చిన్నపై పెద్దపై కలిపేసి అనుకో, పుట్టుకన పోదా? కాబట్టి వృత్తిలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తిలో నిర్లక్ష్యం పనికిరాదు. లవ్ అనే విషయంలో మీ లక్ష్యాన్ని దూరం చేసుకోవాలి. లవ్ కాదు ముఖ్యం. లవ్ అనేది ఎప్పుడు నువ్వు సక్సెస్ అయ్యి నువ్వు నీ గోల్ రీచ్ అయినప్పుడు, నువ్వు అనుకున్నది సాధించినప్పుడు ఆటోమేటిక్గా నీ లవ్ అనేది నువ్వు కోరుకున్న పిల్ల నీ దగ్గరికి వస్తే నువ్వు కోరుకున్న పిల్ల దగ్గరికి వచ్చేస్తాడు. తల్లిదండ్రులు కూడా చెప్తాడు, నేను చెప్పినట్టు నువ్వు ఉన్నా బిడ్డ, ఇక నువ్వు చెప్పు, ఇప్పుడు నేను ఈ మాట ఇంటా అంటాడు. బిడ్డ నువ్వు చెప్పు, అమ్మాయిని కూడా బిడ్డ చెప్పు, నేను చెప్పినట్టు విన్నావు, చదువుకున్నావు, గొప్ప స్థితిలోకి వచ్చినావు, నువ్వు ఏమన్నా లవ్ చేస్తున్నావు బిడ్డ? ఏ అబ్బాయినా లవ్ చేస్తున్నావా? అవు డాడీ నా అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఆయన చేస్తాడు, నాతోనే చదివిండు, మంచి పొజిషన్, ఆయన మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆయన నేను చేసుకుంటాడు డాడీ. ఓకే బెట్ట నేనే వెళ్ళి మాట్లాడతా అంటాడు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాలు ఆయన మాట విన్నావు, నువ్వు సిన్సియర్గా చదువుకున్నావు, ఆయన చెప్పినట్టు విన్నావు కాబట్టి ఒక్కసారి నీ మాట వింటారు. వాళ్ళు వినరా? అది మనం చేస్తాం. తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ అదే మనం. అర్థమవుతుందా? టీచర్లకు 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు, గురువులకి 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. బాడీ గివ్స్ పిల్లలు, ఇంకోటి భగవంతుడు ఇచ్చిన పిల్లలు. భగవంతుడు ఇచ్చిన పిల్లలు ఉంటారు, బాడీ ఇచ్చిన పిల్లలు ఉంటారు. బాడీ ఇచ్చిన పిల్లలు అంటే శారీరకంగా ఉన్న పిల్లలు. భగవంతుడు ఇచ్చిన పిల్లలు శారీరకంగా ఎవరిస్తారు? తల్లిదండ్రులు శారీరకంగా తీసుకొచ్చి ఇక్కడ తీసి పెడితే, భగవంతుడు ఇచ్చిన మీరందరూ వీళ్ళందరూ